బాల్యం నుంచి ఆటలంటే ఇష్టం. అందులోనూ భిన్నమైన క్రీడలో రాణించాలనే ఉత్సాహం ఆ యువకుడికి. అలా చిన్నతనంలోనే స్కేటింగ్లోకి అడుగుపెట్టాడు. అనంతకాలంలోనే నైపుణ్యాలు ఒడిసి పట్టుకున్నాడు. అంతటితో ఆగలేదు. రోలర్ హాకీ నుంచి ఇన్లైన్ రోలర్ హాకీలోనూ ప్రావీణ్యం సంపాదించాడు. జాతీయ, అంతర్జాతీయ పోటీలో పాల్గొంటూ పతకాలు సాధిస్తున్నాడు. చూస్తున్నారుగా, అలవోకగా రోలర్ స్కేటింగ్ చేస్తూ హాకీ ఆడేస్తున్న ఈ క్రీడాకారుణ్ణి బ్యాలెన్స్ తప్పితే గాయాల బారిన పడటం ఖాయం. అవేమీ లెక్క చేయకుండా ముందుకు సాగుతున్నాడు యువకుడు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధిస్తున్నాడు. ఈ యువకుడి పేరు వెంకట అనీష్ రెడ్డి. విజయవాడకు చెందిన శ్రీనివాస సత్యనారాయణ రెడ్డి, వరలక్ష్మి దంపతుల కుమారుడు. చిన్నప్పట్నుంచి క్రీడలంటే మహా ఇష్టం. టైం దొరికితే ఆటలాడేందుకు పరుగులు తీసేవాడు. రోలర్ స్కేటింగ్ హాకీలో శిక్షణ తీసుకుంటున్న క్రీడాకారులను చూసి తాను నేర్చుకోవాలని భావించాడు. కుమారుడి ఆసక్తి గుర్తించిన తల్లిదండ్రులు శిక్షణ ఇప్పించారు. ఎనిమిదేళ్ల వయసులోనే రోలర్ స్కేటింగ్ హాకీలోకి అడుగుపెట్టాడు అనీష్. అనతి కాలంలోనే నైపుణ్యాలను నేర్చుకున్నాడు. శిక్షణలో గాయాలైనా ఏమాత్రం లెక్క చేయలేదు. ఒకానొక సమయంలో తల్లిదండ్రులు నేర్చుకోవడం ఆపేమని సూచించినా పట్టుదలతో ముందుకు సాగాడు. లో జరిగిన అంతర్ జిల్లాల పోటీల్లో జట్టును తృతీయ స్థానంలో నిలపడంలో కీలక పాత్ర పోషించాడు అనీష్. 2016లో జిల్లా జట్టును ద్వితీయ స్థానంలో నిలిపి జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు. 2017లో జరిగిన సబ్ జూనియర్స్ విభాగం జాతీయ పోటీల్లో కాంస్య పతకం సాధించాడు. నాలంద విద్యానికేతన్లో నా ఎల్కేజీ నుండి ఇంటర్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు నేను ఎంబీబీఎస్కి ప్రిపేర్ అవుతున్నాను. నా హాకీ నేను ఒక 9 ఇయర్స్ ఉన్నప్పటి నుండి 8 ఇయర్స్ ఉన్నప్పటి నుండి స్టార్ట్ చేశాను. మా స్కూల్లో తరచుగా ఇవి కాంపిటీషన్స్ జరుగుతూ ఉండేవి, స్కేటింగ్, రన్నింగ్ రేస్ కానీ అవన్నీ. అప్పుడు నేను స్కేటింగ్ జాయిన్ అయ్యాను. నా ఫస్ట్ గేమ్ నేను క్వాడ్ ఆడాను, అది కూడా రాజస్థాన్లో ఆడాను. అప్పుడు బ్రాంజ్ మెడల్ వచ్చింది. అప్పుడు సబ్ జూనియర్ కేటగిరీలో ఆడాను. జోధ్పూర్లో జరిగింది. జోధ్పూర్లో మేము సెమీఫైనల్స్తో హర్యానాతో ఓడిపోయినప్పుడు మాకు బ్రాంజ్ మెడల్ వచ్చింది. బ్రాంజ్ ఫైట్లో గెలిచాం ఢిల్లీతో. రోలర్ హాకీలో పతకాలు సాధిస్తున్న ఇన్లైన్ రోలర్ హాకీ కూడా నేర్చుకోవాలని భావించాడు అనీష్. 2017లో ఆ శిక్షణ తీసుకున్నాడు. గత ఏడాది ఇటలీలో జరిగిన అంతర్జాతీయ ఇన్లైన్ హాకీ సీనియర్స్ విభాగం పోటీల్లో భారత తరపున పాల్గొని సత్తా చాటాడు. ఇప్పటి వరకు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో 35 పతకాలు సొంతం చేసుకున్నాడు. అందులో 15 స్వర్ణ పతకాలు.
నేను నేషనల్స్ మ్యాక్సిమం ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఆడా. రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్. సౌత్ వచ్చేసరికి మన ఏపీలో వైజాగ్లో ఆడాము, కర్ణాటక, తమిళనాడు అన్ని ఆల్ ఓవర్ ఇండియా కవర్ చేసి. ఇంటర్నేషనల్ వచ్చేసరికి ఇటలీలో ఆడాను. ఇటలీ రొకాస్రో. మెడల్ రాలేదు, పార్టిసిపేషన్ చాలా కష్టపడాలి మెడల్ రా. స్టేట్ మీట్ ఎవ్రీ స్టేట్ మీట్లో గోల్డ్ ఆర్ సిల్వర్ వచ్చింది, ఒక దానిలో బ్రాంజ్ వచ్చింది. డిస్టిక్ అన్ని గోల్డ్ మెడల్స్ వచ్చాయి. నేషనల్ వచ్చేసరికి 3 గోల్డ్ 3 బ్రాంజ్ వచ్చాయి. మనం ఇంటర్నేషనల్కి వెళ్ళాలి అంటే మనకి ఒక 3 months 4 months క్యాంప్స్ ఉంటాయి. మిగతా అంతా మనం చదువుకుంటూనే ఉండాలి. అక్కడికి వెళ్ళిన బుక్స్ తీసుకెళ్ళాలి. మార్నింగ్ ఈవినింగ్ మొత్తం క్యాంప్స్ ఉంటాయి. మధ్యలో మనం టైం చదువుకు కూడా కొంచెం పెట్టుకొని చదువుకుంటూనే ఉండాలి. నీటి పరీక్షకు సన్నద్ధమవుతూనే శిక్షణ ఇన్లైన్ రోలర్ హాకీలో రాణిస్తున్నాడని అనీష్ తల్లిదండ్రులు, కోచ్ అంటున్నారు. నేషనల్స్ హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్ సాధించాడని వివరిస్తున్నారు. రోజు 5-6 గంటలు ప్రాక్టీస్ చేస్తాడని, భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించేలా ప్రోత్సహిస్తామంటున్నారు. 4th క్లాస్ నుండే తను స్కేటింగ్ నేర్చుకున్నాడు. స్పీడ్ కంటే కూడా హాకీ అయితే బాగుంటుంది అన్న ఇంట్రెస్ట్ని 1-2 సార్లు నాతో తను చెప్పాడు. నేను కూడా అదైతేనే బాగుంటుంది అని యాక్చువల్గా తనని నేను ప్రోత్సహించేస్తాను. ఆ రోజు నుండి తను స్టార్టింగ్ మాత్రం క్వాడ్ హాకీ వెళ్ళేవాడు. ఫస్ట్ కొంతకాలం క్వాడ్ హాకీ వెళ్ళాడు. క్వాడ్లో జూనియర్గానే అప్పుడు ఫస్ట్ బ్రాంజ్ మెడల్ వచ్చినప్పుడే తన పార్టిసిపేషన్ నాకు బాగా అర్థమయ్యి తన ఇంట్రెస్ట్ నేను అర్థం చేసుకొని నెక్స్ట్ లెవెల్కి ప్రోత్సహించాలి అని నేను అప్పటి నుండి నేషనల్ ఆడిస్తూనే ఉన్నాను. స్కేటింగ్ చేయించాం. ఫస్ట్ స్కేటింగ్ నుండి తన స్పీడ్ బాగా చేయడం వల్ల ఏమవుతుంది, గేమ్కి బాగా చేస్తారు లేదా అని 6 నెలలు కఠిన శిక్ష ఇచ్చాం. చేయించిన తర్వాత ఫస్ట్ రోలర్ హాకీలో 2016లో 2016లో నేషనల్ సెలెక్ట్ అయ్యారు. అప్పుడే రోలర్ హాకీలోనే జోధ్పూర్ సెలెక్ట్ అయ్యారు. జోధ్పూర్లోనే రాత్రి పగలంగా 9 రోజులు కష్టపడితే అప్పుడు 3rd ప్లేస్ వచ్చింది. నేషనల్స్ కంటిన్యూషన్గా 3 years గోల్డ్ మెడల్, హ్యాట్రిక్ గోల్డ్ మెడల్. అందరిలా కాక భిన్నమైన క్రీడ ఎంచుకుని రాణిస్తున్నాడు అనీష్. యుఎస్లో జరగబోయే వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీల్లో పతకం సాధించడమే లక్ష్యమని చెబుతున్నాడు ఇన్లైన్ హాకీ ప్లేయర్.